నేను 2024 నుంచి చీరలు కొనటం మానేశానండి. మినిమం 2030 వరకు కొనాలి అని అనుకోవటం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు పెట్టినవి వీళ్ళు పెట్టినవి చీరలు ఎక్కువ ఉన్నాయండి. అంతకుముందు ఇళ్ళల్లో బీరువాలలో ఉన్నవి అవి ఇవి కలిపి చీరలు ఉన్నాయి చాలానే. పైగా కాస్త ఏజ్ పైన పడింది. ఓ 10 ఏళ్ళ బట్టి నేను కాటన్ చీరలు తప్ప వేరే చీరలు జారిపోతున్నాయండి, కట్టుకోలేకపోతున్నాను. పెట్టేవాళ్ళు కూడా అమ్మ పెద్దదాన్ని అయిపోయి కాటన్ చీరలే పెట్టండి అంటున్నాను. అందువల్ల ఏంటంటే ఇప్పుడు దగ్గర 70sలో పడిపోతున్నాను కదా. ఇంకా ఎన్నేళ్ళు బతుకుతానని, ఎన్ని చీరలు కావాలి నాకు? ఈ ఏడాదికి 3 చీరలు అయితే ఎక్కువ. ఆ చీరలు ఊరికే వదిలేస్తామేంటి? అంచులు ఏదన్నా తట్టుకొని కొంచెం అదేమంటారు, చిరుగు పడితే దాన్ని సూది దారం పెట్టి కుట్టుకుంటాను. నాకు ఏ వస్తువు కూడా అట్లా తీసి పడేయాలని అనిపించదు. కొంచెం నలిగినా కూడా ఇస్త్రీ పెట్టించుకున్న కట్టుకుంటాను, అంతేగాని ఊరికి కొంచెం చిరిగితే కొంచెం ఫేడ్ అవుట్ అవుతే చీరలు పక్కన పడేసే రకం కాదు నాకు చీరలు బోల్డ్ మిగులుతున్నాయి. ఏం చేయాలి? నేను ఒకటే అనుకున్నానండి, చీరలు ఏడాదికి కనీసం 2-3 అన్నా కొనుక్కుంటాం కదా, కనీసం 3,000 అన్నా పెట్టి కొనుక్కుంటాను కదా. 3 చీరలు ఆ 3,000 రూపాయలు చొప్పున దాచిపెట్టేసి ఏదన్నా పనికొచ్చే కార్యక్రమం చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను చచ్చిపోయాక నా చీరలు ఎవరు కట్టుకుంటారండి? ఎవరు కట్టుకోరు. ఈ కాలం పిల్లలందరూ డ్రెస్సులు వేసుకుంటున్నారు. అందుకని నేనే పొదుపుగా ఉంటే ఆ డబ్బు ఏదో ఒక పనికి వస్తుంది కదా అనుకుంటున్నాను. నా ఐడియా బాగుందా?